ఓటు హక్కు కోసం మంత్రి విడతల రజని తప్పుడు అడ్రస్ ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన అడ్రస్ లో అపార్ట్మెంట్ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని ఆరోపించారు. మంత్రి రజనీకి గుంటూరులో ఓటు హక్కు ఇవ్వొద్దని అధికారులకు వినతి పత్రం అందించారు టీడీపీ నేతలు. ఇప్పటికే చిలకూరిపేట పరిధిలోని పురుషోత్తపట్నంలో ఆమె ఓటు ఉందని టీడీపీ నేతలు తెలిపారు. విడతల రజని ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైసీపీ నియమించింది. ఈ నేపథ్యంలోనే రజని గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి విడతల రజని తప్పుడు అడ్రస్ తో ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకి చిలకలూరిపేట నుంచి అక్కడ ఓటు హక్కు ఉన్నా కూడా మళ్లీ వేరే చోట నుంచి ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా తప్పుడు అడ్రస్ తో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి. రామకృష్ణ, గాయత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడతల రజని ఓటు హక్కు నమోదు వ్యవహారం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆమె ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నుండి గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగబోతా ఉంది. ఈ క్రమంలోనే తన ఓటు హక్కును గుంటూరుకు మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవటం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆమె ఇచ్చినటువంటి ఇంటి అడ్రస్ అక్కడ ఎలాంటి అపార్ట్మెంట్ కానీ ఏమీ లేదు. ఖాళీ స్థలం చిరునామాతోటి ఆమె ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవటం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ఒక ఖాళీ స్థలాన్ని చూయించి అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్లుగా సృష్టించి ఆ పత్రాలతో ఓటు హక్కు నమోదుకు ఇవ్వటం ఏమిటని వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయట తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడు చిరునామాతోటి దరఖాస్తు చేసినటువంటి విడతల రజనీకి ఓటు హక్కు ఇవ్వద్దంటూ కూడా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ ప్రతులను పట్టుకొని వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు అవకాశం ఇవ్వకూడదని వాళ్ళంతా కూడా అధికారులకు వినతపత్రం కూడా సమర్పించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రజనీ ఇన్ఛార్జ్ అయిన నాటి నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొత్త ఏడాది ఆమె కార్యాలయం మీద కొంతమంది రాళ్లు రువ్వటం, అది తెలుగుదేశం కార్యకర్తలే చేశారంటూ కొంతమంది పోలీసులు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవటం, ఇదంతా కూడా చూస్తా ఉంటే విడతల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక రకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటాపోటీగా ఇరు పార్టీల నేతలు కూడా కార్యక్రమాలు చేయటం, తాజాగా ఈ ఓటు హక్కు విషయంలో కూడా టీడీపీ నేతలు రజనీ ఇచ్చినటువంటి ధ్రువపత్రాలను తప్పుపట్టడం, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. గాయత్రి, రామకృష్ణ, ఆమె ఓటు ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేశారా లేదంటే కొత్త ఓటు కోసం అప్లై చేశారా? అలాగే గుంటూరులో ఖాళీ స్థలం చిరునామా ఎవరి పేరు పైన ఉంది? గాయత్రి, గుంటూరులో ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలానికి సంబంధించి ఆ ఖాళీ స్థలం వేరే వాళ్ళ పేరుతో ఉంది. అయితే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్లు, ఆ అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ లో రజనీ నివాసం ఉంటున్నట్లు ఆమె ఆ దరఖాస్తులో పేర్కొనడం జరిగింది. వాస్తవానికి ఆ చిరునామాలో కనీసం అపార్ట్మెంట్ లేదు, అది మొత్తం కూడా ఖాళీ స్థలం. ఒక ఖాళీ స్థలంలో అపార్ట్మెంట్ ఉన్నట్టు, అక్కడ ప్లాట్ లో రజనీ నివాసం ఉంటున్నట్లు ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే చిలకలూరుపేటలో ఇప్పటికే రజనీకి ఓటు హక్కు ఉంది. ఆ ఓటును ఆమె ఇక్కడ గుంటూరుకు మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె దరఖాస్తు చేసుకోవటం జరిగింది. అయితే దరఖాస్తు చేసుకోవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆమె ఇచ్చినటువంటి చిరునామా ఏదైతే ఉందో ఆ చిరునామాలో కనీసం అపార్ట్మెంట్ కూడా లేకపోవటం, ఖాళీ స్థలం ఉండటాన్ని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ అభ్యంతరం మేరకే వాళ్ళు
గుంటూరు మున్సిపల్ అధికారులను కలిసి తప్పుడు పత్రాలను సమర్పించి రజనీ ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెకు ఓటు హక్కు ఇక్కడ ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కల్పించవద్దని వినతి పత్రం సమర్పించడం జరిగింది. రామకృష్ణ, ఇప్పటికే ఆమెని ఓటర్ లిస్ట్ లో చేర్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 22న ఆమె అప్లై చేయడం, తర్వాత ప్రాసెస్ అంతా జరగడం. ఇప్పుడు టీడీపీ నేతలు మళ్లీ కంప్లైంట్ చేశారు. అధికారులు ఎలా స్పందిస్తున్నారు? అధికారులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించడం జరిగింది. దీని మీద వాస్తవాలు ఏంటనేది వాళ్ళు కూడా పరిశీలించాల్సింది. పరిశీలించిన తరువాత ఖాళీ స్థలం అక్కడ అపార్ట్మెంట్ లేదు ఏంటనేది దానికి సంబంధించిన ధృవీకరణ చేసుకోవాల్సి ఉంది. ఆ ధృవీకరణ చేసుకున్న తర్వాతనే అధికారులు ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. వ్యస్తం అయిపోయింది. దాంట్లో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా విడదల రజనీ గారు మంత్రివర్యులు ఎప్పుడైతే ఇన్ఛార్జిగా నియమించారో ఆ రోజు నుంచి గుంటూరు ఎన్నికల వ్యవస్థ కూడా పూర్తిగా గాడి తప్పింది. ఇవాళ మంత్రివర్యులు విడదల రజనీ ఇక్కడ పోటీ చేసే ఉద్దేశంతో తన ఓటుని చిలకలూరిపేట నుంచి పట్టాభిపురం మార్చుకుంది. మేము వెళ్లి చూస్తే ఆమె ఓటు ఎక్కడున్నాయా అంటే ఖాళీగా వేకెంట్ సైట్, అది తాళం వేసి ఉన్నది, మొత్తం ఖాళీగా కనపడతా ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టు, ఆ అపార్ట్మెంట్ కు ఒక పేరున్నట్టు, ఈమె పలానా ప్లాట్ లో ఉన్నట్టుగా చూపించింది అక్కడ. కానీ ఖాళీ స్థలంలో ఓటు ఇవ్వటం అనేది ఎన్నికల చట్ట నిబంధన ప్రకారం తప్పు, అక్రమం. ఆరోగ్య శాఖ మంత్రి గారు గుంటూరులో సమన్వయకర్తగా వైసీపీ తరఫున నియమించబడినప్పుడు ఆమె రావటమే అధికార దుర్వినియోగం పాల్పడింది. ఆమె నివసిస్తున్న ప్రాంతం ఒకటి, ఆమె ఓటు హక్కు కల్పించమని అప్లై చేసింది ఒకటి, అన్ని తప్పుడు సమాచారం ఇచ్చింది. ఆమె ఎక్కడైతే ఓటు పొందిందో ఆ ఓటు పొందిన ప్లేస్ ఈ రోజుకి స్టిల్ నౌ వేకెంట్ ప్లేస్, ఖాళీ స్థలంలో ఓటు హక్కు పొందింది. కానీ